జిల్లా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో మందుల దుకాణాలు, మెడికల్ ఏజెన్సీలపై ఆపరేషన్ గరుడ పేరుతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈగల్ టీం, విజిలెన్స్ అధికారులతో కూడినటువంటి 100 బృందాలు దాడుల్లో పాల్గొంటున్నాయి. డ్రగ్స్ దుర్వినియోగంపై అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ, ప్రకాశం, కడపతో పాటు అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో మందుల షాపులు, ఔషధాలు విక్రయించేటటువంటి విక్రేతలు ఎవరైతే ఉన్నారో ఆ విక్రేతలు, హోల్సేల్ డీలర్ల దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. దీని నేపథ్యం ఏంటంటే కొన్ని రకాల మందులు మానసిక రోగులకి, అదేవిధంగా నొప్పితో బాధపడే వారికి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి తక్కువ మోతాదులో వాడవలసినటువంటి కొద్దిపాటి మత్తు కలిగించేటటువంటి మందులు ఉంటాయి. అవి డాక్టర్ గారి పర్యవేక్షణలో, డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలి. అటువంటి మందుల్ని మరి ఈరోజు యువత విచక్షణారహితంగా వాడి, మత్తు కోసం వాడి, రోగాని కోసం కాదు, మత్తు కలగజేసుకోవడం కోసం వాడి, ఈ మత్తు యొక్క ప్రభావంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో సొంత కుటుంబ సభ్యుల మీద దాడికి తెగబట్టము, ఇటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు వీరందరూ కూడా చర్చించి దీని మీద గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా ఈగిల్ ఐజీ గారు రవికృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా మరి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు సంయుక్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు, ఈగిల్ విభాగము, స్థానిక పోలీసులు, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ 2 జిల్లాల్లో అవుట్లెట్స్లో తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. డ్రగ్స్ దుర్వినియోగంపై అధికారులు తనిఖీ చేపట్టినట్టు తెలుస్తుంది. సుధీర్, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ చందు. ముఖ్యంగా చూసుకుంటే గనక ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే గనక ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పూర్తిస్థాయిలో అయితే గనక పెద్ద ఎత్తున కూడా ముమ్మరంగా చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే డ్రగ్స్ అమ్మకాలపై కూడా పూర్తిస్థాయిలో ఇటీవల కాలంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన మొత్తం కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి టీం కూడా ఈ రోజు అయితే కదిలిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు మెడికల్ స్టోర్స్ వల్ల కూడా విజిలెన్స్ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక మత్తుతో కూడినటువంటి మెడిసిన్ అమ్మకాలు కూడా పూర్తి స్థాయిలో కూడా బయటపడ్డ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే యువత మత్తుకు బానిసై పూర్తి స్థాయిలో కూడా వికృతి చేస్తులకు, అలాగే జీవితాలు కూడా నాశనం చేసుకుంటారని కూడా పూర్తి స్థాయిలో కూడా దీంట్లో బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే అసెంబ్లీలో మనం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులు కూడా దీనికి మత్తు మందుకు బానిస అవుతున్నారు, దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలని చెప్పి ఆమె కూడా లేవనెత్తడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా అలాగే ఏఎస్పీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మరోపక్క డీజీపీ కూడా దీనిపైన కనుక పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రతి మెడికల్ స్టోర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డేటాను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగింది. అలాగే డ్రగ్స్ కి సంబంధించినటువంటి మత్తు పదార్థాలు ఏం వాడుతున్నారో దానిపైన కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఎవరైనా మెడికల్ షాప్ కి వస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఆ టాబ్లెట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగాయని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.